ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్పీకే టీవీ. ఇప్పుడు మీ ముందుకి మనం పటియాలలోని ఆర్ట్ ప్యారడైజ్ దగ్గరికి వచ్చామండి. ఆల్రెడీ మీకు థాయిలాండ్కి ఎలా మనం థాయిలాండ్కి వచ్చాము, ఎలా జర్నీ విశేషాలన్నీ మీకు పార్ట్ 1లో చూపించాను. అలాగే పార్ట్ 2లో టైగర్ పార్కు, రెస్టారెంటు ఇవన్నీ మీకు పార్ట్ 2లో చూపించాను. ఇప్పుడైతే మీకు పార్ట్ 3లో ఆర్ట్స్ ఉంటాయండి. ఆర్ట్స్ అంటే పెయింటింగ్లు అన్నీ ఉంటాయి. చూడండి ఎట్లా ఈ ఆర్ట్స్ అనేది మనకి ఇమేజెస్ అయితే ఉంటాయి అన్నీ. ఇక్కడ ఈ ఆర్ట్స్ ప్యారడైజ్ ఆర్ట్స్ అనేది అంటే ఏందో మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ ఏంటంటే పటియాలోని ఇది ఫేమస్ అయిన ప్యారడైజ్ ఆర్ట్స్ అనే ఒక ఆర్ట్ గ్యాలరీ అండి ఇది. ఇక్కడ ఏంటంటే మనకి పెయింటింగ్స్ అలాగే ఇమేజెస్ చాలా వెరైటీ పెయింటింగ్స్ దీంట్లో ఉంటాయండి. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనము అక్కడ వాళ్ళ స్టాఫ్ ఏంటంటే మనకి ఫోన్లో ఒక యాప్ ఆర్ట్ ప్యారడైజ్ ఆర్ట్ అనే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్లోకి వెళ్ళి మన ఈ ఇమేజెస్ని ఈ ఆర్ట్స్ కానీ మనం కానీ కెమెరా ముందు తీసుకుని వచ్చి చూపించామంటే మనకి ఆటోమేటిక్గా ఈ గ్రాఫిక్స్ అనేది వస్తుంది, 3D గ్రాఫిక్స్ వస్తుంది. అవి చూస్తే అసలు నాకైతే ఆ 3D గ్రాఫిక్స్ చూడండి ఎలాగున్నాయో, అసలు ఆ బొమ్మలు కదలడం కానీ 3D ఇమేజెస్ కదులుతా మన మీద అటాక్ చేస్తున్నట్టు అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు సూపర్గా ఉందండి. చూడండి మనమైతే ఇక్కడ మామూలుగా చూస్తే మామూలుగా ఉంటుందన్నమాట. ఈ యాప్ ద్వారా చూస్తే మాత్రం ఆ ఇమేజెస్ మనకి కదులుతూ చూడండి ఎలా వస్తుందో చూడండి. అందరూ భయపడుతూ ఉంటారు, అలాగ ఉంటాయన్నమాట. పిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికీ ఈ ప్యారడైజ్ ఆర్ట్లో కానీ ఆర్ట్స్లో వచ్చారంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అందుకే ఈ పటియాలో ఈ ప్యారడైజ్ ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్ అండి. అందుకే ఇక్కడ మనం ఫస్ట్ మా థాయిలాండ్ రాగానే ఈ పటియా ఆర్ట్స్ దగ్గరికి తీసుకుని వచ్చారండి. చూడండి 3D ఇమేజెస్ చూడండి ఎట్టున్నాయో. అంటే మనం ఈ యాప్ ద్వారా మాత్రం చూస్తేనే మీకు అవి కనిపిస్తాయి, లేదంటే మామూలుగా పెయింటింగ్తో మామూలు ఇమేజెస్గా ఉంటాయండి. చూడండి ఈ పటియాలోనే ఈ ప్యారడైజ్ ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్ అండి. చూడండి ఇమేజెస్ ఎట్లా కదులుతున్నాయో 3D అసలు యాప్లోనే 3D యానిమేషన్ అనేది డిజైన్ చేసేసారు. మనం ఆ ప్లేస్లో అంటే రౌండ్ చేసిన ఆ ప్లేస్లో వెళ్ళి పునుకున్నా అక్కడ కూర్చున్నా మనకి ఆ ప్లేస్లు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారండి. అక్కడికి వెళ్ళి మనము ఉండి మనం ఫోటో కెమెరాలో షూట్ చేస్తే ఆటోమేటిక్గా వాటిల్లో గ్రాఫిక్స్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనము తీస్తున్నప్పుడు ఆ గ్రాఫిక్స్ అనేది మనకి ఇమేజ్కి తగ్గట్టు అక్కడ డిజైన్ చేసి ఉంటారు. మనకి ఈ గ్రాఫిక్స్ వల్ల ఈ ఇమేజ్ వల్ల ఈ పిక్చర్ అనేది ఇంకా చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే బాగా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ ఇమేజెస్. అది మనం పాత సినిమాల గ్రాఫిక్స్లు ఎలా ఉంటాయో అలాగా ఈ కెమెరాలో మనకి రికార్డ్ అవుతాయండి. అందుకే ప్రతి ఒక్కరు థాయిలాండ్కి వచ్చి పటియాలో ప్యారడైజ్ ఆర్ట్స్ చూడకుండా మాత్రం ఉండరు. అందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఈ గ్యాలరీ అనేది ఆర్ట్ గ్యాలరీ అనేది చూసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత వెళ్తారండి అందరూ. చూడండి మీకే చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఈ ఆర్ట్ గ్యాలరీస్లో పెయింటింగ్ ఉంటాయి, అలాగే మంచి అంటే ప్రపంచంలో ఉండేటువంటి మంచి పెయింటింగ్స్ కూడా ఇక్కడ తెచ్చి మనకి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చూపించడానికి డిస్ప్లే చేస్తారు. అది ఎగ్జిబిషన్ టైప్ ఉంటుందండి. అంటే ఆర్ట్ ప్యారడైజ్ గురించి బాగా అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. మీరు పటియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్ట్ ప్యారడైజ్కి అయితే వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, దానికి నేను గ్యారంటీ. అలాగే మాకు ఈ ప్యాకేజ్లో భాగంగా అందరినీ తీసుకుని వచ్చి మాకు ఇండియన్ రెస్టారెంట్లో అయితే మధ్యాహ్నం లంచ్ అయితే అరేంజ్ చేశారు. చూడండి అన్ని ఆంధ్ర ఫుడ్లే, అండ్ ఇండియాలో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, ఈ రెస్టారెంట్లో ఉంటాయి. అలాగే మనకి పటియాలో అన్ని దగ్గర ఇండియన్ రెస్టారెంట్ ఉంది. లంచ్ అయితే అయిపోయిందండి. తర్వాత మమ్మల్ని అందరినీ పటియా సెంట్రల్ హోటల్కి అయితే తీసుకెళ్లారు. ఆ పటియా సెంట్రల్ హోటల్ అనేది సూపర్గా ఉంటుంది అనేసి మాకు గైడ్స్ అయితే చెప్పారు. మీకు నెక్స్ట్ వీడియోలో పటియా సెంట్రల్ పార్కు అసలు ఆడ హోటల్స్ అయితే ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మీకు ఒక వీడియో అయితే పెడతాను. అది పార్ట్ 4లో వస్తుంది. ఇక్కడ దాకా మీకు నచ్చితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇట్లా మరిన్ని వీడియోలు కూడా మీకు పెడుతుంటాను, చూస్తూనే ఉండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.